మొత్తం తరఫున అందరూ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అదేవిధంగా మన ఇక్కడికి ఇచ్చేసినటువంటి కారణం మన నెల్లూరు నగర శాసనసభ్యులైనటువంటి పొంగూరు నారాయణ సార్ గారిని కలిసి మన యొక్క సమస్యల మీద మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వివరించుకోవడానికి ఇక్కడ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ మీటింగ్ ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్నాము. మాకు ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్స్ కి ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవడానికి కానీ అదేవిధంగా అందరూ కలిసి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి రేట్ల విషయంలో కానీ ఏదైనా సమస్యల విషయంలో కానీ మాట్లాడుకోవడానికి ఎక్కడైనా రోడ్ల మీద కానీ ఎక్కడైనా సెంటర్లో కానీ ఎలక్ట్రికల్ షాపులు కానీ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అదే లేకుండా మాకు ఈ అసోసియేషన్కి సంబంధించి ఒక భవనాన్ని మాకు ఎక్కడైనా స్థలం కేటాయించి ఒక భవనం నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా నారాయణ సార్ అడగడానికి మేము ఇక్కడ చేశాము. అదేవిధంగా ఎంతో మంది ఎలక్ట్రీషియన్ ప్లంబర్లకి ఇప్పటికి కూడా సొంత స్థలం కానీ సొంత ఇల్లు కానీ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సార్ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ చేయడం జరిగింది. చర్చించుకోవడానికి ఒక వేదిక ఉండాలని చెప్పి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి అన్ని విధాలుగా మా అందరి చేత అన్ని సహకారాలు మీకు ఉంటాయి. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ నాయకులు మీ సమస్యలు కొన్ని చెప్పారు. కమ్యూనిటీ హాల్ ఒకటి అన్నారు, ఇల్లు లేని వారికి ఇల్లు అన్నారు. అదేవిధంగా యాక్సిడెంట్స్ అయి జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నారు. ఇట్లా మీరన్నీ ఒక రిప్రజెంటేషన్గా రాయండి. అన్నీ ఒక రిప్రజెంటేషన్గా రాసి మీరు మళ్ళీ పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా వాటిని కాబోయే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, ఏం చేయాలో చేస్తాం. అంతేకాకుండా తర్వాత కావాల్సింటే మీరు ఎవరైనా ఒక 5 మంది ఇస్తే తర్వాత నేను పంపిస్తాను, ముఖ్యమంత్రి అయినా పంపిస్తాను, అందరూ కూర్చొని మాట్లాడతాను, అప్రోచ్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం పెరగాలంటే మీ స్కిల్ పెరగాలి, ఎక్విప్మెంట్ పెరగాలి. ఖచ్చితంగా దానికి హై ప్రయారిటీ ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీదే చనిపోతే 5 లక్షలు, మామూలుగా చనిపోతే 2 లక్షలు ఉంది. అది ఇప్పుడు దాన్ని 5, 10 చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 5 లక్షలు 10 లక్షలు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. అంత ధైర్యం ఇప్పుడు వచ్చే నాయకులకు ఎవరికి లేదు. అంత ధైర్యం తర్వాత అంత హామీ ఇవ్వగలిగేటువంటి వ్యక్తి ఒక్క నారాయణ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. మైనార్టీలు ఎక్కువ శాతం ఉంటారు. రేపు జూలై 1వ తేదీ నుంచి ఇక్కడికి వచ్చిన బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు దాటిన బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఈ సోదరులందరూ కూడా రేపు జూలై 1వ తేదీ నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు మీ ఇంటికే పెన్షన్ వస్తుంది. ఓకే సార్.